హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు స్వీట్ మెమొరీస్. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. కౌశికిని ఎలా అయినా అరెస్ట్ చేయించాలి అని దివ్యాంక ఒక పక్కా ప్లాన్ని ఇంప్లిమెంట్ చేస్తుంది కదా. ఇన్స్పెక్టర్ని కూడా ముందే కొనేసి మీ సైట్లోనే డెడ్ బాడీ దొరికింది. రమేష్ గర్ల్ ఫ్రెండ్ సునీత డెడ్ బాడీ మీ సైట్లోనే దొరకడం, అదే కాకుండా పాతిపెట్టిన ప్లేస్లో మీ జుమ్కానే దొరకడంతో కౌశికి గారు మిమ్మల్ని, ఈ రమేష్ గారిని అరెస్ట్ చేస్తున్నామని ఇన్స్పెక్టర్ కౌశికిని పోలీస్ స్టేషన్కి తీసుకువెళ్ళాలి అని అనుకుంటారు. దివ్యాంక, నిషిక క్రూయల్గా నవ్వుకుంటూ ఉంటారు. యువరాజ్ మాత్రం అలా సైలెంట్గా దూరం నుండి అదంతా గమనిస్తారు. అదే టైంకి జగదాత్రి కేదార్తో, కేదార్, ఇక్కడ విషయం అర్థమవుతుంది. ఇన్స్పెక్టర్ని కూడా దివ్యాంక ముందే కొనేసింది కాబట్టి నువ్వు తీసిన ఫొటోస్ ఉన్నాయి కదా, అవి సాధు సరికి పెట్టు. అప్పుడు సాధు సరికి మ్యాటర్ అర్థమయ్యి ఖచ్చితంగా కాల్ చేసి ఆపుతారు. ఫాస్ట్ కేదార్ అని అంటుంది. ఇదిగో దాత్రి, ఇప్పుడే సెండ్ చేస్తున్నాను అని కేదార్ ఇంకా ఫొటోస్ అన్నీ ఏవైతే కనీసం గ్లౌజ్ కూడా వేసుకోకుండా ఒక ఫారెన్సిక్ డిపార్ట్మెంట్ వాళ్ళ మట్టిని తవ్వుతూ ఉంటారు చేతులతో, ఆ ఫొటోస్ అన్నీ సాధు సరికి పెడతారు. ఆయనకి విషయం అర్థమవుతుంది. సో వెంటనే ఇన్స్పెక్టర్కి కాల్ చేస్తారు సాధు నాయక్. జై హింద్ సార్ అని అంటారు ఇన్స్పెక్టర్. జై హింద్, కానీ ముందు ఒక విషయం చెప్పు, కౌశికి గారిని అరెస్ట్ చేస్తున్నావా అని అడుగుతారు. అవును సార్, ఆవిడ ల్యాండ్లో సునీత అనే అమ్మాయి డెడ్ బాడీ దొరికింది. అలాగే ఆ తవ్విన ప్లేస్లో ఒక జుమ్కా దొరికింది సార్. అలాంటప్పుడు కౌశికి గారిని అరెస్ట్ చేయాలి కదా అని అంటారు. కౌశికి గారి ల్యాండ్లో డెడ్ బాడీ దొరికితే కౌశికి గారిని అరెస్ట్ చేస్తావా? సాక్ష్యం ఏదైనా ఉందా? జుమ్కా అంటున్నావు, ఆ జుమ్కా ఖచ్చితంగా కౌశికి గారిది అని నీ దగ్గర సాక్ష్యం ఉందా అని అంటారు. సార్, అరెస్ట్ చేసిన తర్వాత ఈ జుమ్కాని డిఎన్ఏ టెస్ట్కి పంపిస్తాను. వాటిలో ఉన్న శాంపిల్స్ అనేవి తీసుకుంటే కౌశికి గారితో కథ తెలుస్తుంది కదా సార్ అని అంటారు. మరి డిఎన్ఏ రిపోర్ట్స్ వచ్చాయా అని అంటారు. లేదు సార్ అని అంటారు. రాకముందే ఒక నేరస్తురాలు అని ముద్ర వేసి తను అరెస్ట్ చేయించడం ఏంటి? తప్పు. తను అరెస్ట్ చేయకండి. సాక్ష్యాలు పక్కాగా ఉంటే కానీ మీరు కౌశికిని అరెస్ట్ చేయడానికి వీల్లేదు అని స్ట్రిక్ట్ ఆర్డర్స్ని పాస్ చేస్తారు సాధు సార్. ఇంకా వెంటనే ఆ ఇన్స్పెక్టర్, ఆయన అఫీషియల్, హైయర్ అఫీషియల్ కాబట్టి ఇంకా అలా కాల్ కట్ చేసి, మిమ్మల్ని అరెస్ట్ చేయొద్దని మా సాధు సార్ చెప్పారు, పక్కా సాక్ష్యాలు ఉంటేనే అరెస్ట్ చేయమని చెప్పారు అని చెప్పి పోలీసులు అక్కడి నుండి అయితే వెళ్ళిపోతారు. దివ్యాంక, కౌశికి, ఇప్పుడు నువ్వు తప్పించుకోవచ్చు కానీ తర్వాత నువ్వు తప్పించుకోలేవు అని అంటుంది దివ్యాంక. మా వదిన గురించి పక్కన పెట్టు దివ్యాంక, ముందు ఆ డెడ్ బాడీకి నీకు ఎలాంటి సంబంధం లేకపోతే పర్లేదు, కానీ ఒక్కసారి ఆ డెడ్ బాడీకి నీకు సంబంధం ఉంది, అది నువ్వే చేసావని తెలిస్తే మాత్రం ఇండియాకి ఎందుకు వచ్చానా అని నువ్వు బాధపడేలా చెయ్యకపోతే నా పేరు జగదాత్రినే కాదు అని గట్టిగా వార్నింగ్ ఇస్తుంది జగదాత్రి దివ్యాంకకి. ఇంకా దివ్యాంక అక్కడి నుండి కోపంగా వెళ్ళిపోతుంది. నిషిక మాత్రం వైజయంతి ఇదంతా ఇంకా చూస్తూ చాలా అంటే చాలా బాధపడుతూ ఉంటుంది వైజయంతి. నిషిక ఏమో, ఏయ్ ఏంటే పెద్ద ప్రగల్భాలు పడుతున్నావు, నువ్వేదో పోలీస్ అనుకుంటున్నావా అని అంటుంది. అయినా నీకు కొంచెమైనా మానం, మానవత్వం, సిగ్గుశరం ఉందా అని అడుగుతుంది జగదాత్రి. ఏయ్ ఏం మాట్లాడుతున్నావే అని అంటుంది. అవును, కరెక్ట్గానే మాట్లాడుతున్నాను నిషిక. నువ్వు ఎవరింట్లో ఉంటున్నావు? ఎన్ని రోజులు ఎవరి నీడలో బ్రతుకుతున్నావు? ఎవరింటికి కోడలివయ్యావు? వజ్రపాటి ఇంటి కోడలివయ్యి ఆ దివ్యాంకకి కొమ్ము కాస్తున్నావు. నీకు సిగ్గుగా అనిపించట్లేదా అని అంటుంది జగదాత్రి. ఏయ్ ఏంటే నోరు లేస్తుంది అని అంటారు. నేను కరెక్ట్గా అడిగితే సమాధానం కూడా చెప్పుకోలేకపోతున్నావు, అది నీ బ్రతుకు. ఛీ కేదార్, పద అని జగదాత్రి అక్కడి వెళ్ళిపోతుంది. కౌశికి కూడా చాలా అసహ్యంగా నిషిక వైపు చూస్తూ అక్కడి నుండి వెళ్తూ యువరాజ్ వైపు చూస్తుంది. అక్క అని అంటాడు. ఇప్పటి వరకు నువ్వు నా తమ్ముడు అనుకున్నాను, కానీ ఈ కేసులో ఒక్క మాట నాకు సపోర్ట్గా మాట్లాడలేదు చూడు, అక్క తప్పు చెయ్యదు అని నమ్మలేదు చూడు, అప్పుడే అర్థమైపోయింది మీకు బంధాల కంటే డబ్బులే ఎక్కువని. ఛీ అని కౌశికి ఇంటికి వెళ్ళిపోతుంది. యువరాజ్, ఛ చెప్పాను కదా నిషి, చూడు
హక్క నన్ను ఎలా అసహించుకుంటుందో అని బాధపడుతూ ఉంటాడు యువరాజ్. అసహించుకుంటే ఏంటి, ఇప్పుడు ఆవిడ మెడల్ ఇస్తే అది నువ్వు వేసుకొని తిరుగుతావా? మనకు కావాల్సింది ఆస్తి. వాళ్ళు వీళ్ళు అనుకుంటున్నారని పక్కన పెట్టేస్తేనే మన కంట్రోల్ మనకి దక్కుతుంది. అర్థమైంది కదా, పద వెళ్దాం అని నిషిక యువరాజ్ని తీసుకొని అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇది ఇలా ఉండగా జగదాత్రి కేదార్ జేడీ కేడీగా మారి పోలీస్ స్టేషన్కి వెళ్తారు. సాధు సార్ దగ్గరికి వెళ్ళి సెల్యూట్ చేసి జరిగిందంతా బ్రీఫింగ్ చేస్తారనమాట. అంటే ఏం జరిగింది, ఎందుకని కౌశికిని ఇలా మర్డర్ కేసులో ఇరికిచ్చారనుకున్నారు, మొత్తం జగదాత్రిగా తను విన్న మాటలన్నీ చెప్పేస్తారు. ఇంకా వెంటనే అలా ఆలోచనలో పడతారు సాధు సార్. అయితే దివ్యాంక ఈసారి గట్టిగానే టార్గెట్ చేయాలని ఫిక్స్ అయినట్టుంది జేడీ. చూడు జేడీ, ఎప్పుడైనా న్యాయం వైపు ధర్మం వైపు మాత్రమే ఉండాలి. కాబట్టి ఈ కేసులో కొన్ని లూప్ హోల్స్ కూడా ఉన్నాయని నాకు అర్థమవుతుంది. కావాలని వాళ్ళు టైం పాస్ చేయడానికే వచ్చారని మీరు పెట్టిన వీడియోల ద్వారా కూడా నేను తెలుసుకున్నాను. కాబట్టి ఈ కేసుని ఇమీడియట్గా మీకు హ్యాండ్ ఓవర్ చేస్తున్నాను. మీరు ఇన్వాల్వ్ అయ్యి ఖచ్చితంగా అసలైన కల్ప్రిట్ ఎవరు, ఆ సునీతాని చంపింది ఎవరో మీరే తెలుసుకోవాలి అని సాధు సార్ చెప్తారు. ఇంకా వెంటనే అలా జేడీగేడి సెల్యూట్ కొట్టి అక్కడి నుండి బయలుదేరుతారు. ముందుగా పోస్ట్ మార్టం రిపోర్ట్స్ వచ్చాయా అని అడుగుతారు. ఎస్ మేడం, పోస్ట్ మార్టం రిపోర్ట్స్ వచ్చాయి. వీటి ప్రకారం ఆవిడ గొంతుని గట్టిగా నులిమి చంపేసి ఇక్కడికి తీసుకువచ్చి వేసినట్టు ఉంది. కాబట్టి ఫింగర్ ప్రింట్స్ అనేవి ఐడెంటిఫై అవ్వలేదు మేడం. నిన్న రాత్రి మిడ్నైట్లోనే అక్కడ ఉన్న సీసీటీవీ ఫుటేజ్ కూడా చెక్ చేశాం మేడం. కరెక్ట్గా నిన్న 9:30 to 10 లోపల మాత్రమే అవి బ్లాక్ అయ్యాయి అని కిరణ్ చెప్తారు. అయితే ఖచ్చితంగా ఆ టైంలోనే బాడీని పాతిపెట్టి ఉండాలి. కానీ తను నిన్న నైట్ ఎవరెవరిని కలిసింది, ఎక్కడికి వెళ్ళింది అనే ఇన్ఫర్మేషన్ ట్రేస్ అవుట్ చేయండి అని అంటారు. అప్పుడే రమ్య వస్తుంది. మేడం, ఆవిడ ఫోన్ నెంబర్ని ట్రేస్ అవుట్ చేశాం మేడం. ఆవిడ నిన్న నైట్ రమేష్ గారికి 10 times కాల్ చేసింది. ఆయన కాల్ లిఫ్ట్ చేయకపోయేసరికి ఆవిడ బస్ స్టాండ్లో బస్ దిగి నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు అటాక్ జరిగింది మేడం అని అంటారు. ఇంక వెంటనే జేడీ ఆలోచనలో పడుతుంది. అయితే బస్ స్టాప్లో సీసీటీవీ చూడాలి అని ఇంకా బస్ స్టాప్కి వెళ్ళి సీసీటీవీ చెక్ చేస్తారు. అప్పుడే ఇంకా ఎవరైతే ఆ సునీత ఉన్నారో ఆవిడ బస్ దిగి అలా నడుచుకుంటూ వెళ్తూ ఉంటే కొంతమంది రౌడీలు ఆవిడ్ని కిడ్నాప్ వ్యాన్ వెక్కిస్తారు. ఆ నంబర్ని నోట్ డౌన్ చేసుకుంటారు. జేడీ చేసుకొని ఆ ప్లేస్కి వెళ్తారు. వెళ్ళి ఆ రౌడీలను పట్టుకొని అసలు ఎవరు మీకు డబ్బులు ఇచ్చింది చెప్పండి అని గట్టిగా అడుగుతారు. మేడం అది అది అననేలోపు కేదార్ వీళ్ళ ఫోన్ తీసుకో, వీళ్ళ కాల్ రికార్డింగ్స్ డేటా బయటపడితే సరైన సాక్ష్యం ఉంటుంది అనేసరికి కాల్ రికార్డింగ్స్ బయటపెడతారు. క్లియర్గా దివ్యాంకని వాళ్ళకి కాల్ చేసి వాళ్ళకి సుపారీ అయితే ఇస్తుంది. ఆ విషయం దివ్యాంక తెలుసుకుంటుంది. మై గాడ్, అంటే ఇప్పుడు నేను దొరికిపోతానా? అయితే ఇప్పుడు ఏం చేయాలి? ఎస్, నేను అనుకున్నదే చేయాలి అని నిషికాకి ఫోన్ చేస్తుంది. హలో నిషి, నీతో కొంచెం మాట్లాడాలి. ఆ పార్సల్ని నువ్వు కరెక్ట్గా అక్కడ పెట్టావు కదా అని అంటారు. ఆ పార్సల్ని నేనే కదా పెట్టింది అని అంటుంది. ఎస్, నాకు కావాల్సింది కూడా అదే అని కాల్ కట్ చేసి నిషికాని ఒక ప్లేస్కి అయితే పిలుస్తుంది. ఇంకా నిషిక ఏమైంది అని అడుగుతుంది. కౌశికి విషయంలో మనం దొరికిపోయేలా ఉన్నాం, ఖచ్చితంగా మన విషయం బయటపడిపోతుంది అని అంటారు. మనమేంటి, నన్నెందుకు కలుపుతున్నావు అని అంటారు. కరెక్ట్గా అప్పుడే ఫారెన్సిక్ డిపార్ట్మెంట్ వాళ్ళు జేడీకి కాల్ చేస్తారు. హలో మేడం, మీరు ఇచ్చిన జుమ్కాలో ఒక ఫింగర్ ప్రింట్ దొరికింది. ఆ ఫింగర్ ప్రింట్ ఎవరిదో కాదు, నిషికాది అని అంటారు. ఒక్కసారిగా జేడీ షాక్ అవుతుంది. అంటే మర్డర్ జరిగే టైంలో నిషిక అక్కడ లేకపోయినా దివ్యాంక నిషికాని కూడా ఈ కేసులో ఇన్వాల్వ్ చెయ్యాలి అనుకుంటుంది. అది ఆ దివ్యాంక క్యారెక్టర్. కానీ ఈ విషయం నిషికాకి అస్సలు తెలీదు. చి అని మనసులో అనుకుంటారు. కేదార్ మనం వెళ్ళి నిషికాని రెడ్ హ్యాండెడ్గా పట్టుకుంటేనే అన్నీ తెలుస్తాయి పదా అని చెప్పి ఇంకా అలా దివ్యాంకని నిషికాని రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవాలి అని జేడీకేడి బయలుదేరుతారు. ఇంకా అలా దివ్యాంకని రెడ్ హ్యాండెడ్గా పట్టుకునేసరికి దివ్యాంక కాలు మీద కాలేసుకొని కూర్చుంటుంది. ఏంటి, అరెస్ట్ చేయడానికి వస్తే ఇంత పొగరు చూపిస్తున్నావు అని అంటారు కేడీ. అవును, ఎందుకంటే తప్పు చేసింది నేను ఒక్కదాన్నే కాదు కాబట్టి, నా వెనకాల ఒకరున్నారు కాబట్టి అని అంటుంది దివ్యాంక. నిషిక అదంతా దొంగతనంగా చూస్తూ ఉంటుంది దాక్కొని. ఎవరు?
నీ వెనకున్నది ఎవరు అని అంటారు. నా వెనక ఉన్నది వజ్రపాటి యువరాజ్, వజ్రపాటి నిషిక అని అంటుంది. ఒక్కసారిగా నిషిక మైండ్ బ్లాక్ అయిపోతుంది. జేడీకేడి కూడా ఏంటి అబద్ధాలు చెప్తున్నావా అని అడుగుతారు. లేదు, నేను నిజాలే చెప్తున్నాను. ఒకసారి ఈ వీడియో చూడండి. అయినా మీరు పోలీస్ కదా, మీరెప్పుడు ఆ కౌశికిని కాపాడడానికి ఏదో ఒకటి చేస్తూ ఉంటారు కదా, అందుకే నా సాక్ష్యాలు నేను పెట్టుకున్నా, ఇప్పుడు చెప్తున్నా, ఈ వీడియో చూడండి అని ఇంక ముగ్గురు ప్లాన్ కోసం మాట్లాడుకుంటూ ఉంటారు కదా, ఆ వీడియోనైతే చూపిస్తారు. దివ్యాంక జేడీకేడీకి ఆ వీడియో చూస్తారు. వీడియో బట్టి ఈ ప్లాన్ వేస్తున్నాను, మీకు ఓకే కదా అనంటే మాకు డబల్ ఓకే. కౌశికి వదిన జైలుకు వెళ్తేనే పదవి ఆస్తి నీకొస్తుంది అంతే కదా యువరాజ్ అని నిషిక మాట్లాడడం. అవును కానీ అని అంటుంటే నిషిక కన్విన్స్ చేయడం, ఇదంతా చాలా క్లియర్గా రికార్డ్ అవుతుంది. ఒక్కసారిగా ఇంకా అలా షాక్లో ఉండిపోతుంది నిషిక. ఇప్పుడు మీరు న్యాయవంతులు, నీతివంతులు, అసలు మీకు ఎవరిపై పార్షియాలిటీ ఉండకూడదు. ఎందుకంటే ఒక పోలీస్గా మీరు చేయాల్సిన న్యాయం చేయాలి. మీకు నిజంగా దమ్ము ధైర్యం ఉంటే మీరు ఖచ్చితంగా వాళ్ళని అరెస్ట్ చేయాలి. నిషిక యువరాజ్ని కూడా అరెస్ట్ చేస్తారా చెప్పండి, చేస్తారా అని అడుగుతుంది దివ్యాంక. చేస్తాను. ఒక అన్యాయాన్ని ఆపాలి అంటే కొన్నిసార్లు న్యాయం వైపు కూడా ఉండాలి. ఎవరికి బుద్ధి రావాలో వాళ్ళకి రావాలి. కాబట్టి తప్పకుండా అరెస్ట్ చేస్తాను, రండి వెళ్దామని ఇంకా అలా బయలుదేరుతూ ఉంటారు. ఇంకా అలా నిషిక అమ్మో ఇప్పుడు యువరాజ్ని నన్ను అరెస్ట్ చేస్తారా అని గొడగడ వణికిపోతూ యువరాజ్కి కాల్ చేసేలోపు దివ్యాంక నిషిక చేపట్టుకొని గట్టిగా బయటికి లాక్కొస్తుంది. ఏంటిది దివ్యాంక, నువ్వు ప్లాన్ చేసి మా మీదకి నెట్టేస్తావా అని అంటుంది నిషిక. అవును, నా టైప్ ఏంటో నా క్యారెక్టర్ ఏంటో తెలుసు కూడా నువ్వు నన్ను నమ్మడం నీది బుద్ధి తక్కువ. అయినా ఒకటి మాత్రం నిజం, నీ అత్యాసే నిన్ను ఈ స్థాయికి తీసుకొచ్చింది. నేను చెప్తే మాత్రం నువ్వు నమ్మేస్తావా? ఇప్పుడు నాతో పాటు మీరు కూడా జైల్లో కూర్చోవాల్సిందే. వజ్రపాటి ఇంటి పరువు పోవడమే నా అల్టిమేట్ టార్గెట్. అది కౌశికి అయితే ఏంటి, యువరాజ్ అయితే ఏంటి, ఆ సుధాకర్ అయితే ఏంటి, ఎవరైనా నాకు ఒక్కటే. ఇంకలా అన్ని మీడియా ఛానల్స్లో టెలికాస్ట్ అవుతూ ఉంటుంది. సునీత మర్డర్ కేసులో అనుకోని మలుపు. ఇంట్లో ఉన్న దొంగల్ని ఈశ్వరుడు కూడా పట్టుకోలేరు అని అంటారు. అలా కౌశికి జీవితంలో సొంత తమ్ముడు మరదలే వెన్నుపోటు పొడిచారు. కౌశికిని గద్దె దింపాలి అని, సీఈఓ పదవి నుండి తప్పించాలి అని భారీ వ్యూహాన్ని పన్నిన కౌశికి తమ్ముడు యువరాజ్ అని మిగతా ఛానల్స్ అన్నిట్లో బ్రేకింగ్ న్యూస్ అయితే వస్తూ ఉంటుంది. ఒక్కసారిగా అలా షాక్లో ఉండిపోతారు సుధాకర్. వెంటనే జేడీకేడి అక్కడికి వచ్చి ఇంకా మొత్తం అంతా సర్చ్ చేస్తూ ఉంటారు. యువరాజ్ ఏమో నన్నెందుకు అరెస్ట్ చేస్తున్నారు అని అడుగుతారు. ఎందుకంటే వీడియో ఆధారంగా మీరు క్లియర్గా ప్లాన్లో ఒక భాగమని మేము తెలుసుకున్నాం. లేదు కాదు అనుకుంటే ప్రూవ్ చేయించుకోండి, మిమ్మల్ని నిషికాని అరెస్ట్ చేయాలి అని. ఇంకా అలా అరెస్ట్ చేసి తీసుకువెళ్తూ ఉంటే అప్పుడే ఇంకా వైజయంతి దగ్గరికి వచ్చి నిషిక, అత్తయ్య ఏంటత్తయ్య మీరేమీ మాట్లాడట్లేదేంటి, మమ్మల్ని అరెస్ట్ చేస్తున్నారు అత్తయ్య, మీ సొంత వాళ్ళని అరెస్ట్ చేస్తున్నారు అంటే, అమ్మీ తప్పు చేసిన వాళ్ళని అరెస్ట్ చేయకపోతే ఏం చేస్తారమ్మీ అని అంటారు. అమ్మా నువ్వు కూడానా, ఇన్ని రోజులు నువ్వు నాకు సపోర్ట్ అనుకున్నాను కదమ్మా, కానీ నువ్వు కూడానా అని ఏడుస్తూ ఉంటాడు యువరాజ్. రే అబ్బోడా, ఎప్పుడైతే ఒక మనిషి కష్టంలో ఉన్నప్పుడు మీరు పట్టించుకోలేదో, సొంత అమ్మ కదా, అమ్మకి కనీసం సేవలు చేయాలని నీకు అనిపించలేదో, అలాంటప్పుడు నువ్వు ఆపదలో ఉన్నప్పుడు నేను ఎలా పట్టించుకుంటాను అనుకున్నావురా? అయినా నువ్వు చేసింది తప్పు. చిన్నప్పటి నుండి కౌశికిని చూసావు కదా, కౌశికి చేతుల మీద పెరిగావు కదా, కౌశికి నిన్ను ఎంత బాగా చూసుకుంది. అలాంటి కౌశికిని అరెస్ట్ చేయించాలి అనుకుంటావా? నువ్వు గెలవాలి అధికారంగా అంటే అది కేవలం మామూలుగా గెలవాలి, నువ్వంటే ఏంటో ప్రూవ్ చేసుకొని గెలవాలి. కానీ అలా చేయకుండా నువ్వేమో కౌశికిని ఇరికించి శత్రువుతో చేతులు కలిపి ఇలా చేస్తాను అంటే నేను తల్లిగా ఊరుకోను. కౌశికి కూడా నా బిడ్డ లాంటిదే అని చెప్తారు. ఇంకా జగదాత్రి కేదార్ చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. వీడికి 2 రోజులు జైల్లో ఉంటే కానీ బుద్ధి రాదు, తీసుకెళ్ళండమ్మా జేడి,
వీడిని తీసుకువెళ్ళండి అని ఇంకా యువరాజ్ని నిషికాని అరెస్ట్ చేయిస్తారు సుధాకర్. ఇంకా అలా జేడీకేడి హ్యాపీగా చాలా గర్వంగా యువరాజ్ని నిషికాని అరెస్ట్ చేసి తీసుకువెళ్తూ ఉంటారు. చెడ్డవాళ్ళతో స్నేహం చేయడం వల్ల, చెడ్డవాళ్ళని నమ్మడం వల్ల, ఒకరి నాశనం కోరుకోవడం వల్ల, మంచివారి నాశనం కోరుకుంటే వాళ్ళే నాశనం అయిపోతారు అనేదానికి మోరల్గా యువరాజ్ అండ్ నిషిక అరెస్ట్ అవుతారు. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.